family party. It's a family party. It's a family party. It's a family party. కళ్యాణ్, అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మేడం అందరూ బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. ఓకే పర్లేదు మేడం. అరేరే పర్వాలేదు, వెళ్ళు వెళ్ళు. ఆ సౌండ్ తగ్గించే. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఎవరైనా ఉన్నారా లేదా? ఎవరైనా ఉంటే తలుపు తీయండి ప్లీజ్. నువ్వు బయటే ఉన్నావని నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, డోర్ ఓపెన్ చెయ్యి. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను రానమ్మతో పిల్లలతో అర్జెంటుగా మాట్లాడాలి. తలుపు తీయి. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు నన్ను ఈ గదిలో బంధించి ఏం సాధిస్తావు? ఇన్ని రోజులుగా గతం గుర్తులేక చీకట్లో బతికినట్టు బతికాను. పైగా నా గతాన్ని మర్చిపోయి రాణమ్మకి తీరని అన్యాయం చేశాను. కానీ నాకిప్పుడు గతం గుర్తుకొచ్చింది. రాణమ్మకి సంబంధించిన ఈ ఒక్క నిజం నా నోటి నుంచి బయటికి రావాలి. దేవతలాంటి రాణమ్మకి న్యాయం చేయనివ్వు. ఆ తర్వాత నువ్వు నన్నేం చేసినా పర్వాలేదు. ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి. డోర్ ఓపెన్ చెయ్యి. ఇలా ఎంతసేపని ధర్మతేజని గదిలో బంధించగలను? లోపల తను గొంతు పెంచే కొద్దీ నా గుండె ఆగిపోయినంత పనవుతుంది. నాన్న కిందకి రాలేదని పిల్లలు కానీ ఆ రాణమ్మ కానీ నేరుగా ఇక్కడికొస్తే నా పాపం పండినట్టే. రాములో రాములా నన్నాగం చేసింది రో. రాములో రాములా నా పానం తీసింది రో. రాములో రాములా నన్నాగం చేసింది రో. రాములో రాములా నా పానం తీసింది రో. ధర్మతేజ్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన బయటకొచ్చి నేను ఆయన భార్యని కాదన్న నిజం చెప్తే నా బతుకు బజార్న పడుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి. మర్యాదగా చెప్తున్నాను, తలుపు తీ. ఇప్పుడు నీ అంతటా నువ్వు తలుపు తీసావా? సరే, లేదంటే నేను ఈ తలుపు బద్దలు కొట్టి బయటికి వస్తాను. అప్పుడు బయటకొచ్చి రాణమ్మకి నీ గురించి చెప్పి నీ అంతు చూస్తాను. ఏయ్! నిన్ను